స్పందన సప్తదశ వార్షికోత్సవ సంచిక. కథ అరుంధతి యోగాభ్యాసం. రచన శ్రీమతి సరస్వతుల విజయలక్ష్మి గారు. గళం శ్రీమతి పద్మా చిల్లరిగే. ఆఫీస్ నుండి వచ్చిన భర్తను చూడగానే, ఏమండి వేగిరం ఫ్రెష్ అయ్యి రండి, పకోడీలు చల్లారిపోతాయి అని చెప్పి లోపలికి వెళ్ళింది అరుంధతి. డైనింగ్ టేబుల్ మీద భర్తకి ఒక ప్లేటు, తనకి ఒక ప్లేటు పెట్టింది. భర్త మోహన్ నవ్వుతూ పకోడీలు తింటూ, చాలా బాగున్నాయి పకోడీలు, ఏమిటి విశేషం, వేడివేడిగా పకోడీలు చేశావు అన్నాడు. అవునండి, విశేషమే మరి, నేను చెప్పే కబుర్లు ఇంకా బాగుంటాయి అంది అరుంధతి. అబ్బా, ఊరించక ఏమిటో విశేషం చెప్పు అన్నాడు మోహన్. ఈరోజు మా మహిళా మండలికి ఒక యోగా టీచర్ వచ్చింది. యోగా క్లాసులు పెడతానని. యోగా నేర్చుకుంటే ఎన్ని లాభాలు, ఏ రకంగా యోగా చేస్తే ఏ జబ్బులు నయం అవుతాయో, ఎలాంటి తిండి తినాలో అన్ని విషయాలు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పారండి. ఇక అన్నీ క్రమంగా చేస్తే శతమానం భవతి శతాయు పురుష అన్నట్టు 100 ఏళ్ళు జీవించడం ఖాయం అని చెప్పారు. అమ్మో, 100 ఏళ్ళ! ఇప్పటికే జనాలు తిండి లేదు లేదు అంటున్నారు. అందరూ 100 ఏళ్ళు బతికితే మనుషులు తినడం ఖాయం. అబ్బా, ఏమిటండి మధ్యలో మీరు మీ జోకులు, ఇలా అయితే ఇక నేనేం చెప్పను అంది అరుంధతి. సరేలే, మాట్లాడంలే, చెప్పు, 100 కాకపోతే 125 ఏళ్ళు బతకని, మధ్యలో నాకేమిటి, ఉన్నమాట చెప్పాను అన్నాడు మోహన్. చూడండి, అన్ని ఎక్సర్సైజులు ఒళ్ళు వెచ్చుకుని చెయ్యక్కర్లేదుట. కాళ్ళు చేతులు కదపడం, నడుము తిప్పడం, గట్టిగా నవ్వడం, కన్ను కొట్టడం, ఇలాంటివే తేలికవి చెప్తారట అన్నది అరుంధతి. నువ్వు కన్ను కొట్టావంటే కూడా ఇంటికి వచ్చేస్తాను, జాగ్రత్త అన్నాడు మోహన్. అయ్యో రామా, ఎవరొస్తారండి? వస్తే వాడి కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఇదిగో ఇలా అడుగడుగు ఏదో ఒకటి అంటుంటే ఇక నేనేం చెప్పను. నా నోరు నొప్పి తప్ప మీకు అన్నీ హాస్యంగానే ఉంటాయి. సర్లే, నోరు మూసుకుంటాను, బుద్ధిగా ఉంటాను, చెప్పు అన్నాడు. ఆమె చెప్పినట్లు అన్నీ చేస్తే జబ్బులు మన దగ్గరికి రావట సరికదా. మనం సన్నగా చెక్కపేడుగా ఉంటాంట, కడుపు అప్పడల్లా ఉండి బాపు బొమ్మల అజంతా శిల్పంలా తయారవుతాంట, ఊబకాయం, కాళ్ళ నొప్పులు ఉష్కాకి అన్నట్లు పోతాయిట అని చెప్పింది ఎంతో సంతోషంగా. అయ్య బాబోయ్, బాపు బొమ్మలాగా అజంతా శిల్పంలా అందరూ తయారైపోతే జబ్బులు లేకపోతే డాక్టర్లు బోర్డు తిప్పుకోవాల్సిందే అన్నాడు నవ్వుతూ మోహన్. ఇక వినండి, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. మనం గృహిణిలో ఎంతసేపు భర్త, పిల్లలు, అతిథి, అభాగ్యగతి అనుకుంటూ చాకరీతో ఒళ్ళు హోనం చేసుకుంటాం. మన గురించి మనం 10 నిమిషాల టైం కూడా కేటాయించుకోం. ఇంటికి మూల విరాట్ గృహిణి కదా. ఆ మూల విరాట్ బాగుంటేనే కదా ఆ కుటుంబం బాగుండేది. ప్రతి కుటుంబం బాగుంటేనే కదా దేశం బాగుండేది. అందుకనే మనం ముఖ్యంగా నేర్చుకోవాలి యోగా అని అన్నారు. యోగాకి అందరం పేర్లు ఇచ్చాం, ఒక ముసలావిడ కూడా పేరిచ్చింది. మీకెందుకండి యోగా అని అడిగితే, నాకు మటుకు ఫిట్నెస్ వద్దా, ఆరోగ్యం వద్దా అని సమాధానం ఇచ్చింది. ఆమె మాటలకి మేమంతా నవ్వుకున్నాం. నేను యోగా నేర్చుకుంటే మీకు ఎంత లాభమో తెలుసా? ఊబకాయం తగ్గితే నొప్పులు తగ్గి నడవగలం. ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ని చూడవలసిన పని లేదు. పని మనిషి పని ఉండదు, చాకలి పని ఉండదు, అన్ని పనులు నేనే చేయగలుగుతాను. ఆ డబ్బంతా ఆదాయే. అంతేకాకుండా నేను యోగా నేర్చుకుని నలుగురికి చెప్తే వేడినీళ్ళకి చన్నీళ్ళుగా అన్నట్టు మీకు సహాయపడాలని నా కోరిక. మీరేమంటారు అని గారాలు పోతూ భర్త షర్టు గుండీలు సవరిస్తూ, ఫీజు 500 రూపాయలట, ఉదయం 6 గంటలకే ప్రారంభిస్తారట అని అంది అరుంధతి. నువ్వు నేర్చుకుంటాను అంటే నేను కాదంటానా? వెళ్ళి జాయిన్ అవ్వు. కానీ నీ పని నా మీద వదిలేస్తే ఒప్పుకోను. అసలే నాకు నా పనితో టెన్షన్ అన్నాడు మోహన్.
అయ్యో రామా, మీరు ఒప్పుకున్నారు, నాకు అంతే చాలు. అన్నీ చక్కబెట్టుకుని పెడతానులేండి. అంతేకాదు, నేను యోగా నేర్చుకుని మీ టెన్షన్ని పోగొట్టేస్తాను అంది అరుంధతి. తేలికపడ్డ మనసుతో భర్త పర్మిషన్ ఇవ్వగానే వారానికి సరిపడా ఇడ్లీలకి దోశలకి పిండి రుబ్బి పెట్టుకుంది. స్వీట్లు, హాట్లు, నిలవ పచ్చళ్ళు, పొళ్ళు అన్నీ తయారు చేసి పెట్టుకుంది. తెల్లవారుజామునే లేచి అన్ని పనులు పూర్తి చేసి భర్తకి రెండో మారు కాఫీ ఇచ్చి బయలుదేరింది. ఇరుగు పొరుగు వారంతా టాటా చెప్పడానికి బయటకు వచ్చారు. మరదలా, మా తమ్ముణ్ణి ఒప్పించి తెల్లారేసరికి చిలకలా తయారై వెళ్ళిపోతున్నాం. ఎందుకు? మా మొగుళ్ళు ఉన్నారు. ఎంతసేపు డబ్బు వాళ్ళ ప్రాణానికి ముడి. ఇంట్లో ఉండి వాళ్ళకి వండి పెడుతూ ఉంటే వాళ్ళకి సంతోషం. ఓ ముద్దు ముచ్చట లేదు. పెళ్ళానికి కోరికలు సరదాలు ఉంటాయని అనుకోరమ్మా. చేసుకున్న వారికి చేసుకున్నంత మాదేవా అని అంటూ వెళ్ళిరా అమ్మా అన్నారు. ఆ ఇళ్లలో కొత్తగా వచ్చిన సౌమ్య, అక్కయ్య, మీ పెళ్ళి ఇన్నాళ్ళైనా బావగారు నీ మాట వింటారు. నువ్వు బంగారు పూలు కాదు, వజ్రాల పూలతో పూజ చేసావు. మా పెళ్ళై 5 సంవత్సరాలైనా ఓ సరదా లేదు, ఓ ముచ్చట లేదు. ఓ సినిమా అయినా తీసుకెళ్ళు. వారమంతా ఆఫీస్ పని, సెలవు రోజంతా నిద్రే. ఇదే జీవితం. ఆయన ఒప్పుకుంటే నేను నీతో వచ్చేదాన్ని. ఆ అదృష్టం నాకు లేదు. నువ్వు క్షేమంగా వెళ్ళిరా. నువ్వు నేర్చుకుని మా అందరికీ నేర్పు అన్నది సౌమ్య. తలుపు దగ్గరున్న మోహను అన్నీ వింటున్నాడు. తన భార్యను మెచ్చుకుంటూ తనని పొగుడుతూ ఉంటే గర్వంగా భుజాలు ఎగరేస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అరుంధతి అందరికీ టాటా చెప్పి రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది. భార్య అన్ని పనులు చేసుకుని వెళ్తుంటే తనకి, పిల్లలకి, పని మనిషికి కూడా బాగుంది. తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసుకుని వెళ్ళడం మాటలా? జాలిపడి సహాయం చేద్దాం అనుకుంటే నాకేమీ తెలీదు, ఆఫీస్ పని తప్ప. ఎదురింటి వారు తలుపు కొట్టి, మీ ఇంట్లో పాలు మాడిపోతున్నాయి చూడండి అన్నారు. పిల్లలతో చేరి ఆటలాడుతూ స్టవ్ ఆర్పడం మర్చిపోయినట్లుంది. ఇంకో రోజు కూర మాడిపోతాం చూసుకోండి అంటూ చెప్తూ ఉంటే చిన్నతనంగా ఉంది. కానీ తప్పదు, పాపం హడావుడిగా అన్ని పనులు చేస్తూ స్టవ్ ఆర్పడం మర్చిపోతూ ఉంటుంది. తనకి ఎప్పుడూ కష్టాలు అనిపిస్తే తనే మానేస్తుంది అనుకున్నాడు. అరుంధతి 15 రోజులు మహా హుషారుగా పరుగులు పెట్టింది. తర్వాత ఉత్సాహం తగ్గింది. దానికి తోడు డైటింగు, నిమ్మకాయ నీళ్లు, నీళ్ల మజ్జిగ, పుల్కాలు, పోపులో వేసిన కూరలు, మొలకలు, గింజలు తినలేక నానా అవస్థగా ఉంది. ఎప్పుడైనా ఇవన్నీ మానేసి ఎర్రగా ఇంత ఆవకాయ అన్నం కాళ్ళు జప్పుకుని తింటానా అని అనిపిస్తోంది. గడ్డ పెరుగు లేదు, వెన్నపూస లేదు, కమ్మని నెయ్యి లేదు. ఇవన్నీ తిని ఎన్నో యుగాలు అయినట్టుగా ఉంది. సన్నగా డొక్కుగా ఉన్న వాళ్ళని చూస్తే దుఃఖం వస్తాయి. కంచాలు కంచాలు లాగించినా కట్టిపేడులో ఉండి చిలాకీగా ఉంటారు. తన కర్మ ఏమిటో, పదార్థాలన్నీ టేబుల్ మీద పెట్టి వాసన చూస్తే చాలు ఒళ్ళొచ్చేస్తుంది. 4 అడుగులు వేస్తే ఆయాసం. నేను చేసుకున్న పాపం ఏమిటి? కలిగినింట పుట్టి వెన్నపూసలు తిని పెరగడం, నోటికి కంట్రోల్ చేయలేకపోవడం, ఈ డైటింగ్తో నీరసం, దానికి తోడు కోపం వస్తున్నాయి. ఏదో విధంగా ఈ కాసిన రోజులు గడిపేయాలి. భర్తని సహాయం అడుగుదామంటే అసలుకే మోసం వస్తుంది. నిండా మునిగిన వానికి చలిమిటి అన్నట్లుగా ఉంది నా పని అనుకుంది అరుంధతి. ఆ రోజు ఆఖరి రోజు. టీ పార్టీ అయింది. అందరి పలకరింపులు, ఒకరింటికి మరొకరు పిలుచుకోవడాలు సంతోషంగా జరిగిపోతున్నాయి. ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు, వాటిల్లో పడి లేట్ అయిపోయింది. రిక్షా దొరకలేదు. తొందరగా నడుస్తూ రాయి తగిలి కింద పడిపోయింది అరుంధతి. దారిని పోయేవాళ్ళు ఇంటికి చేర్చారు. నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తే కాలు ఫ్రాక్చర్ అయ్యిందని, 6 వారాలు బెడ్ రెస్ట్ కావాలని చెప్పి కాలికి ప్లాస్టర్ వేసి పంపించాడు డాక్టర్. రేపటి నుంచి భార్య ఇంట్లో ఉంటుంది, ఇక తనకి పూచీ లేదు అనుకుంటే
తలచినది ఒకటి, జరిగిందొకటి అయింది. నెల రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి దొరుకునా ఇటువంటి సేవ అనుకుంటూ ఎంత భాగ్యమో, అరుంధతి సేవ చేయడం ఎంత భాగ్యమో అనుకుంటూ ఇంటి పని, భార్య పని, పిల్లల పనిలో మునిగి తేలుతున్నాడు మోహన్. అరుంధతికి ఫ్రాక్చర్ అయిందని తెలిసి యోగా టీచర్లు, నేర్చుకుంటున్న వాళ్ళు, మహిళా మండలి వారు, ఇరుగు పొరుగు వారు, బంధువులు అందరూ వస్తున్నారు. అందరూ ధైర్యం చెప్పి అరుంధతి కలుపుగోలుతనం, చలాకీతనాన్ని పొగుడుతూ మోహన్తో, ఆమె త్వరలో ఒక యోగా టీచర్ అవుతారని మేమందరం అనుకున్నాం. మీలాంటి భర్త దొరకడం ఆవిడ అదృష్టం. మీరు చాలా హెల్ప్ చేస్తారు అంటూ పలకరించి వెళ్ళారు. యోగా టీచరు, మహిళా మండలి ప్రెసిడెంట్ కూడా వచ్చి తన సానుభూతి తెలియజేసేటప్పటికీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత పొంగిపోయింది అరుంధతి. అరుంధతి, ఏమండి, నా కాలు విరిగితే విరిగింది, కానీ నా టాలెంట్, మీ ఓర్పు, మంచితనం అన్నీ బయటపడ్డాయి. యోగా టీచరు, మహిళా మండలి ప్రెసిడెంటు నన్ను చూడ్డానికి వచ్చారని మా స్నేహితులకు తెలిస్తే అందరూ నేను ఎంత గొప్ప అని అనుకుంటారు. అరుంధతి గారి ఇంటికి ప్రెసిడెంట్ గారు వచ్చారని అందరూ గొప్పగా చెప్పుకుంటారండి అంది. అవును, నిజమే. అంత పెద్దవాళ్ళు నిన్ను చూడ్డానికి మన ఇంటికి వచ్చారంటే నీకు ఎంత గొప్ప, ఎంత పేరు అన్నాడు మోహన్. అన్నట్టు ఇరుగు పొరుగు వారి మాటలు విన్నారా? అంతలా పొగిడిన వారు ఇప్పుడు నా వెనక వెటకారాలు ఆడుతున్నారు. నీకేమిటి, మీ ఆయన 3 నెలలు కాకపోతే 6 నెలలు చెయ్యి కడిగి అన్నం పెడతాడు. మేం పడితే మా ఇంట్లో నీ చావు నువ్వు చూసుకో అంటారు అని అంటున్నారు. కుళ్ళు బుద్ధులు, కుళ్ళు మనుషులు అంది అరుంధతి. సర్లే, అవన్నీ వదిలే అరు, నువ్వు హాయిగా ఉంటే అంతే చాలు అన్నాడు మోహన్. అవును, ఇంతకీ హాస్పిటల్ ఖర్చు ఎంత అయింది ఆరా తీసింది అరుంధతి. హాస్పిటల్ ఖర్చులు 10,000. మొదటి రోజు బట్టలు ఆరేసినవి పోయాయి, వాటి ఖరీదు 4,000. ఉప్పులు పప్పులు మాయం, స్టీలు సామాను మాయం, అతిథులకని పళ్ళు పలహారాలు, కాఫీలు, కూల్ డ్రింకులు తడిసి మోపుడయ్యాయి. నా జీతం 50,000 అయితే 40,000 వరకు నీ యోగా ఖర్చు. ఇవన్నీ తీర్చేసరికి యోగా చేయకుండానే సన్నబడిపోతాను. అప్పుడు హాయిగా ఆకలిస్తే కడుపు నిండా అన్నం తినచ్చు అని చెప్పేటప్పటికీ ఖర్చు అయిన డబ్బు లెక్కలు వింటూ ముఖం వేలాడదీసి గోడకి చేరబడి కళ్ళు మూసుకుంది అరుంధతి. ధన్యవాదాలు.